హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. సో ముందుగా మీ అందరికీ కంగ్రాచులేషన్ అండి. ఎందుకంటే మీరు ఈ రోజుతో మన యొక్క IIIT కోచింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. సక్సెస్ఫుల్గా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు ఎగ్జామ్ రాయడానికి. సో రేపు మీరు ఉదయం 11 గంటలకి ఎగ్జామ్ అయితే రాయబోతున్నారు. మనం చెప్పుకున్నవి చాలా అంటే చాలా వస్తాయండి. ఖచ్చితంగా మీరు అందరూ సెలెక్ట్ అవుతారు. నేను చెప్తున్నానండి, నా ఛానల్ ఎవరైతే చూసారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం సెలెక్ట్ అవుతారు. నేనైతే మనకు 500 సెలెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. ప్రతి క్యాంపస్లోనే నా యొక్క స్టూడెంట్స్ 100 మంది ఉండాలని నా ఆశ. సో నేను ఏ క్యాంపస్కి వెళ్ళినా సరే 100 మంది స్టూడెంట్స్ నన్ను పలకరించి సార్ నేను మీ ఛానల్ ద్వారా నేను సెలెక్ట్ అయ్యాను అనే ఒక్క చిన్న మాట చాలని, నాకు ఇంకేమీ వద్దు. సో ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది, నేను ప్రతి క్యాంపస్కి వస్తాను ఏదో ఒక రోజు ఖచ్చితంగా. సో మీరు అందరూ కూడా నన్ను పలకరిస్తారు. ఖచ్చితంగా నేను మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తాను. ఎందుకంటే నాకు కొంతమంది ఆల్రెడీ నాకు పరిచయం ఉన్నారు కనుక. ఇంకా ఆలస్యం చేయగానే ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. అయితే ఈ వీడియో తర్వాత మీకు గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, మెగా ఫైనల్ గ్రాండ్ టెస్ట్. ఈ మెగా ఫైనల్ గ్రాండ్ టెస్ట్కి అయితే మనకు ఖచ్చితంగా హాల్ టికెట్ అనేది ఉండాలి. ఎందుకంటే హాల్ టికెట్ నాకు ఇచ్చినట్లయితే, సో మీరు సెలెక్ట్ అయినట్లయితే సెలెక్ట్ అయిన రిజల్ట్ రోజు అనేటువంటి మీ యొక్క ఫోటో అనేది మన యూట్యూబ్ ఛానల్లో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో మీ యొక్క పేరు, మీ యొక్క ఫోటో ఉంటుంది కనుక, సో నాకు మీ హాల్ టికెట్ నాకు ఇచ్చినట్లయితే మీ హాల్ టికెట్ నెంబరు, ఫోటో నాకు అందులో ఉంటాయి కనుక ఇంకా ప్రత్యేకించి మీరేమీ నాకు అవసరం లేదు, హాల్ టికెట్ ఒకటి ఉంటే చాలు అన్నమాట. సో ఒకవేళ మీరు హాల్ టికెట్ అప్లోడ్ చేయలేకపోతే నాకు వాట్సాప్లో పర్సనల్గా పంపించండి, అప్పుడు నేను వేరే లింక్ పంపిస్తాను. సో ఆ లింక్ మనం హాల్ టికెట్ అప్లోడ్ చేయవలసిన లేదండి. సో మీరు ఎగ్జామ్ రాయొచ్చు అన్నమాట. సో రెండు విధాలుగా ఎగ్జామ్ రాయొచ్చు. లింక్ ద్వారా అంటే హాల్ టికెట్ అప్లోడ్ చేసి ఎగ్జామ్ రాయొచ్చు, లేదంటే హాల్ టికెట్ పర్సనల్గా పంపించి ఎగ్జామ్ రాయొచ్చు అన్నమాట. సో మెగా ఫైనల్ గ్రాండ్ టెస్ట్ అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంకి ఇదే పేపర్ అండి. అయితే తెలుగు మీడియం వాళ్ళకి వేరేగా తెలుగు మీడియం పేపర్ పెట్టానండి. సో ఆన్సర్స్ నేను ఎలాగ తెలుగులో చెప్తాను కనుక, సో మళ్ళీ 2 వీడియోలు చేయడానికి టైం అయితే నాకు దగ్గర లేదు కనుక నేను ఇదే పేపర్ని తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు కూడా చెప్పేస్తాను. సో కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. తెలుగు మీడియం వాళ్ళు, the SF of 4 and 2020 is equal to 4G minus 2020 then the value of G. అంటే ఇప్పుడు మనకి 4 2020 యొక్క SF అనేది 4G minus 2020 అయితే G విలువ ఎంత అని అడుగుతుంది అనమాట. సో ఆల్రెడీ మనకి 4 2020 SF ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఎందుకంటే ఆ రెండింటిని మనకి డివైడ్ చేసే హైయెస్ట్ నెంబర్ 4 కనుక. సో 4G minus 2020 is equal to 4. ఈ 2020 అటు సైడ్ వెళ్తే మనకి 2024 అవుతుంది. 4G is equal to 2024. So G is equal to 2024 by 4. So 4 5s are 4 zeros are 4 6s are. So 506 is the answer. So G is equal to 506. By which digit the value of 2020 whole to the power 2020 ends. అంటే ఈ ఎక్స్పాన్షన్లో లాస్ట్ డిజిట్ ఏంటని అడుగుతుంది, యూనిట్స్ ప్లేస్ అన్నమాట. సో మనకి ఆబ్వియస్గా 0 ఉంది కనుక ఆన్సర్ 0 వస్తుంది. ఎందుకంటే ఏ నెంబర్ మల్టిప్లై చేసినా ఎంత మనం ఎక్స్పాండ్ చేసినా సరే ఆన్సర్ 0 వస్తుంది. సో ఆన్సర్ యూనిట్స్ ప్లేస్లో 0 వస్తుంది. ఇఫ్ 2 zeros of the polynomial are reciprocal to each other then the value of m is. ఎప్పుడైనా సరే రెసిప్రోకల్స్ అయ్యాయంటే మనకి గుర్తుపెట్టుకోండి, A ఈజ్ ఈక్వల్ టు C. అంటే x² కోఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. x² కోఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే x² గుణకం అనేది స్థిరాంకానికి సమానం. సో అప్పుడు మనకేమవుతుంది, m-1 ఈజ్ ఈక్వల్ టు 2020. సో m ఈజ్ ఈక్వల్ 2020 ప్లస్ 1 అంటే m ఈజ్ ఈక్వల్ 2021. సో ఆన్సర్ 2021. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ 2020 log 9.9 బార్ బేస్ 10. ఇక్కడ 9.9 బార్ అంటే అర్థం ఏంటంటే 99లో ఆ 9 తీస్తే సో 90/9. 90/9 అంటే 10 అండి. సో 2020 ఇంటూ log 10 బేస్ 10. log 10 బేస్ 10 1 కనుక 2020 ఇంటూ 1 2020. సో ఆన్సర్ 2020. చూస్ ద కరెక్ట్ ఫాలోయింగ్. √2 వాల్యూ నుంచి మనకి 1.414, √3 వాల్యూ 1.732, √5 వాల్యూ 2.236. సో ఆన్సర్ మనకి CAB కనుక ఆప్షన్ C. ఏ సబ్సెట్ B అయితే అంటే ఏలో ఉన్నవన్నీ Bలో ఉంటే n of A ఈజ్ ఈక్వల్ టు 25, n of B ఈజ్ ఈక్వల్ టు 35 అయితే n of A ఇంటర్సెక్షన్ B ప్లస్ n of A యూనియన్ B. n of A ఇంటర్సెక్షన్ B అంటే ఏలో ఉన్నవన్నీ Bలో ఉన్నాయి కనుక ఇంటర్సెక్షన్ చేస్తే చిన్నవి రావాలి. చిన్నదంటే 25 అండి. n of A యూనియన్ B అంటే సో ఏలో ఉన్నవన్నీ Bలో ఉన్నాయి కనుక యూనియన్ చేస్తే పెద్దది రావాలి కనుక పెద్దది 35 అంటే 25 ప్లస్ 35 60. సో ఆన్సర్ 60. మ్యాచ్ ది ఫాలోయింగ్. పై అంటే మనకి నల్ సెట్ అండి, మ్యూ అంటే యూనివర్సల్ సెట్, సింగిల్టన్ సెట్, 2020 అంటే n అంటే న్యాచురల్ నెంబర్స్, అది ఇన్ఫైనైట్ సెట్ అన్నమాట. ఎందుకంటే ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. సో ఆప్షన్ B. ద డిగ్రీ ఆఫ్ 2020 ఆఫ్ పాలినామిల్ ఇస్ 2020 ఓన్లీ. సో అది తప్పండి. ఎందుకంటే 2020 2020 యొక్క బహుపది యొక్క తరగతి అనేది 2020 కాదండి. సో అదేంటి మనకి 0. ద కాన్స్టెంట్ పాలినామిల్ ఈస్ 0. డిగ్రీ ఆఫ్ ది కాన్స్టెంట్ పాలినామిల్ ఈస్ 0 కనుక ఆన్సర్ 0. అది తప్పు ఇచ్చాడు. ద డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ పాలినామిల్ 0 ఇది కరెక్ట్ అండి. సో అది డెఫినేషన్. అంటే 1 రాంగ్ 2 రైట్ మాట. సో ఆప్షన్ B.
Read the following paragraph and answer the question. If n arithmetic means are between a and b, then the common difference is b minus a by n plus 1, and also the sum of those AMs is n by 2 into a plus b, and also the nth term is a plus nb by n plus 1. సో మనకి ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ తెలుగులో ఒకసారి చెప్తాను చూడండి. ఏ కామ బీల మధ్య అంకమధ్యమాలు n ఉంటే వాటికి పదాంతరం b మైనస్ a బై n ప్లస్ 1 అవుతుంది. సో ఆ అంకమధ్యమాల మొత్తం నుంచి n by 2 ఇంటూ a ప్లస్ b, ఆ ఎన్నో పదం నుంచి a ప్లస్ nb బై n ప్లస్ 1. ఇప్పుడు ఏమవుతుందంటే బిట్వీన్ 2018 అండ్ 2020 3 అర్థమెటిక్ మీన్స్ ఆర్ ఇన్సర్టెడ్, దెన్ ద మిడిల్ టర్మ్ ఈజ్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యన 3 అర్థమెటిక్ మీన్స్ ఇన్సర్ట్ చేశారు, అంటే 2019, 2020, 2021. సో అందులో మిడిల్ నెంబర్ 2020, సో ఆన్సర్ 2020. ఇఫ్ కామన్ డిఫరెన్స్ ఇస్ d ఈజ్ ఈక్వల్ టు b మైనస్ a బై n ప్లస్ 1, దెన్ n ఈజ్ ఈక్వల్ టు, సో n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఇప్పుడు మనకి ముందు n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు b మైనస్ a బై d. ఓకేనా, అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు b మైనస్ a బై d మైనస్ 1. ఎల్సిఎం చేస్తే b మైనస్ a మైనస్ d బై d. సో ఆప్షన్ b. If 40 arithmetic means are inserted between 35 and 66, then the sum of those 40 arithmetic means is. సో చెప్పాను కదండి, n by 2 into a plus b నేను ఫార్ములా ఇచ్చాను కదా పారాగ్రాఫ్లో. సో 40/2 ఇంటూ ఫస్ట్ టైం 35, లాస్ట్ టైం 66 కనుక 35 plus 66 101. 40లో హాఫ్ ఎంత 20, 20 into 101 2020. ఆన్సర్ 2020. If 8 arithmetic means are inserted between 2 and 20, then the 8th term is. సో మనకి 2కి 20కి 8 అర్థమెటిక్ మీన్స్ మనం పెట్టాం. ఇక్కడ మనకి d వాల్యూ ఫైన్ చేస్తే 20 మైనస్ 20 18 బై 8 ప్లస్ 1 అంటే 9. సో అంటే మనకి 18/9 అంటే 2 1, కామన్ డిఫరెన్స్ 2 మాట, అంటే ఫస్ట్ 2 9 అలా 2 అని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే 2 4 6 8 అలా 20 వరకు రాశాను. ఇప్పుడు ఇందులో 8th టర్మ్ ఏమవుద్ది 18 అవుతుంది. సో ఆన్సర్ 18. If alpha comma beta are the two zeros of this polynomial, then alpha square by beta power minus 2. దీన్ని ఏం రాసుకోవచ్చండి, ఆల్ఫా స్క్వేర్ ఇంటూ బీటా స్క్వేర్ రాసుకోవచ్చు, అంటే ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్, అంటే శూన్యాల లబ్ధము. ఏమవుతుంది మనకి మూలాల లబ్ధము 7/2020. సో 7/2020 హోల్ స్క్వేర్ అంటే అంత 49/2020 హోల్ స్క్వేర్ అంటే 4080400. If x plus y is equal to 0 and x greater than 0, which of the following is correct? ఇక్కడ బాగా క్లియర్గా లాజికల్గా ఇచ్చానండి చూడండి. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ 0, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అంటే ఎక్స్ అనేది పాజిటివ్, అంటే కంపల్సరీగా వై అనేది నెగిటివ్ అవ్వాలి. వై నెగిటివ్ అయితేనే అప్పుడు ఆ ఎక్స్ ప్లస్ వై అనేది 0 అవుతుందన్నమాట, ఇజంట్ ఇట్? సో అప్పుడు మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2020 పాజిటివ్ నెంబర్, వై లెస్ దాన్ 0. సో ఆప్షన్ సి రైట్. ఫస్ట్ రాంగ్, ఎందుకంటే ఎక్స్ 2020 అప్పుడు వై పాజిటివ్ అయితే మనకి 0 రాదు. ఇప్పుడు వై 2020 ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయితే రెండు పాజిటివ్ ఉన్నాయి, అక్కడ కూడా 0 రాదు, కనుక ఆన్సర్ థర్డ్ ఆప్షన్. మ్యాచ్ ది ఫాలోయింగ్. Solution of x is equal to 2020, y is equal to 2020 lines. So 2020 comma 2020. So option C. Next, x plus 2020 is equal to 0, y plus 2020 is equal to 0. అంటే మైనస్ మైనస్. సో సెకండ్, x minus 2020 is equal to 0, x plus 2020 is equal to 0. అంటే 2020 comma minus 2020. సో ఫస్ట్ ఆప్షన్ అంటే ఆప్షన్ బి. ద డిఫరెన్స్ ఆఫ్ ది ఆపోజిట్ యాంగిల్స్ ఇన్ ప్యారలోగ్రామ్. సో ఎప్పుడు కూడా ప్యారలోగ్రామ్లో ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయండి, కనుక అప్పుడు మనకి యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ సి అనేది ఏమవుద్ది, యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ ఏ అవుద్ది. సో దట్ ఈజ్ ఈక్వల్ 0. యాంగిల్ ఏ క్యాన్సిల్ ద 0. ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ y ఈజ్ ఈక్వల్ 2020 అండ్ y ఈజ్ ఈక్వల్ 0 హ్యాస్ నో సొల్యూషన్. ఎందుకంటే y ఈజ్ ఈక్వల్ 0 అన్న x y ఈజ్ ఈక్వల్ 2020 అంటే ప్యారలల్ టు x. సో రెండు ప్యారలల్ లైన్స్ కనుక దానికి మనకి సొల్యూషన్ అనేది ఉండదు, కనుక నో సొల్యూషన్. 5x minus 2020 is equal to 0, 13y plus 2020 is equal to 0. టూ లైన్స్ ఆర్ మనకి సింపుల్గా a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అండి. సో ఇవి మనకి యాక్చువల్గా ఇవి పెర్పెండిక్యులర్ లైన్స్. పెర్పెండిక్యులర్ లైన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, కనుక ఆన్సర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. నన్ను పెట్టకూడదండి. సో మనకి ఏంటంటే మనకి పెర్పెండిక్యులర్ లైన్స్ లేదు కనుక ఆప్షన్లో నన్ను పెట్టకూడదు, ఎందుకంటే పెర్పెండిక్యులర్ ఆల్సో కాల్డ్ ఎస్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, కనుక ఆన్సర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో మీరు ఎలాగైనా తీసుకోవచ్చు, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. సో మనకి ఆన్సర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ద పెర్పెండిక్యులర్ లైన్స్ ఆర్, సో x ఈజ్ ఈక్వల్ 2020, y ఈజ్ ఈక్వల్ 2020, ఈ రెండు కూడా మనకి ఏమవుతాయి, పెర్పెండిక్యులర్ లైన్స్ అవుతాయి. ఎందుకంటే x ఈజ్ ఈక్వల్ 2020 అంటే ప్యారలల్ టు y యాక్సిస్, y ఈజ్ ఈక్వల్ 2020 అంటే ప్యారలల్ టు x యాక్సిస్, కనుక ఆప్షన్ ఏ. ద సొల్యూషన్ ఆఫ్ x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ 2020 ఈజ్. సో నేను థర్డ్ ఆప్షన్ తీసుకున్నానండి. థర్డ్ ఆప్షన్ తీసుకుంటే x వాల్యూ 2021 వేసాను, y వాల్యూ -1 వేసాను. 2021లో 1 తీస్తే 2020. సో ఆన్సర్ 2020 కనుక సో ఆప్షన్ సి.
నెక్స్ట్ ఇది కూడా చాలా లాజికల్గా ఇచ్చానండి. y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 హ్యాస్ డాష్ సొల్యూషన్. జనరల్గా ఏం చేస్తారంటే స్టూడెంట్స్, సో y ఈజ్ ఈక్వల్ 2000 y వాల్యూ నుంచి 2020 వేస్తారు, x వాల్యూ 2021 వేస్తారు. సో సెకండ్ ఆప్షన్ పెడతారు, ఎందుకంటే ఇది y అది x అనుకుంటాం మరి, కనుక ఫస్ట్ ఆప్షన్ అండి. సో 2020 x వాల్యూ, y వాల్యూ 2021. నెక్స్ట్ ద డిగ్రీ ఆఫ్ దిస్ పోలోనోమియల్ ఆర్ టర్మ్ ఈజ్, సో 2020 ఇంటూ దీన్ని x పవర్ 1010 రాయొచ్చు, y పవర్ 1010 రాయొచ్చు, ఎందుకంటే ఏ పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ ఏ పవర్ m అని. కనుక ఇప్పుడు డిగ్రీ కావాలంటే ఆ వేరియబుల్స్ యొక్క పవర్స్ని యాడ్ చేయాలి, అంటే 1010 ప్లస్ 1010, సో 2020. సో చాలామంది ఏం చేసుకుంటారంటే 4040 అనుకుంటారు అన్నీ యాడ్ చేసి, కనుక ఆన్సర్ 2020. విచ్ టర్మ్ ఈజ్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ 2020. ఇప్పుడు ఈ సిరీస్లో 2020 అనేది ఎన్నో టర్ము? ఏం లేదంటే మనకి a ప్లస్ n-1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 2020. సో a వాల్యూ 22, n-1, d వాల్యూ మనకి 2 అండి. సో దాన్ని బట్టి మనకి ఏమవుతుంది, అన్నింటిలో 2 కామన్ ఉంది కనుక 2 11s 2 1s 2 1010. సో ఇప్పుడు ఈ 11 అటు సైడ్ వెళ్తే n-1 ఈజ్ ఈక్వల్ టు 999. సో -1 అటు సైడ్ వెళ్తే +1 అవుతుంది. సో 1000 ఈజ్ ద ఆన్సర్. ఇఫ్ x ప్లస్ 2, 2x, 2x ప్లస్ 3 ఆర్ 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఆఫ్ AP, దెన్ 2020 బై x మైనస్ 404 ఈజ్. సో మనకి ముందు ఇవి కాన్సిక్యూటివ్ టర్మ్స్ AP కనుక x వాల్యూ ఫైండ్ చేయాలి. అంటే 2b ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ అండి ఫార్ములా. సో 2b అంటే 2 ఇంటూ 2x అంటే 4x ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 5. సో x ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. మనకేం కావాలి, 2020 బై x మైనస్ 404. ఇక్కడ x వాల్యూ 5 అంటే నేను ఫస్ట్ ఆప్షన్ 5 ఇచ్చాను, 5 పెట్టకూడదండి. మనం ఏంటైతే ఏదైతే అడిగాడో అది ఫైన్ చేసి దాని ఆన్సర్ పెట్టాలి, కనుక నేను లాజికల్గా ఇచ్చాను. ఇక మనకి 404 మైనస్ 404, సో 0 ఆన్సర్. The sum of n terms of AP is given by Sn is equal to 5n square plus 2020n. Then which of the following is common difference? మనకి కామన్ డిఫరెన్స్ కావాలంటే షార్ట్ కట్ చెప్పాను కదండి, n స్క్వేర్ పక్కన ఎంత అయితే ఉంటుందో దాన్ని ఇంటూ 2 చేసాను చాలు. సో 5 2s are 10, అదే ఆన్సర్, ఇంకేమి చేయొద్దు మీరు. లేని చాలా పెద్ద ప్రాసెస్ అది. ఈ 3 టర్మ్స్ అనేది జీపీలో ఉంటే 505x కావాలి. సో జీపీలో ఉంటే మనకేంటి, b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ac, కనుక x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ x ప్లస్ 3. సో అప్పుడు మనకి a ప్లస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2ab అంటే 2 2s are 4x ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ x స్క్వేర్ అవుతుంది, x ఇంటూ 3 3x అవుతుంది. x స్క్వేర్ క్యాన్సిల్ అయితే 4x మైనస్ 3x అంటే x అవుతుంది, ప్లస్ 4 అటు వెళ్తే -4. సో మనకు -4 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, 500x ఇంటూ -4 అంటే -2020. సో చాలామంది అనుకుంటారంటే 2020లో ఆన్సర్ ఉన్నాయి కదా, ఆన్సర్ 2020 పెడతారు, కానీ -2020 ఇస్ ద ఆన్సర్, ఎందుకంటే మనకు -2020 వచ్చింది. ద సమ్ ఆఫ్ 2020 అండ్ ఇట్స్ ఎడిటివ్ ఇన్వర్స్. ఎప్పుడైనా సరే ఒక నెంబర్కి దాని ఎడిటివ్ ఇన్వర్స్ యాడ్ చేస్తే 0 వస్తుంది. సో ఆన్సర్ 0. నెక్స్ట్ ఈ 3 పాయింట్స్ కొలీనర్ అయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్. సో కొలీనర్ అయ్యాక కనుక మనకి x1 బై x2 ఈజ్ ఈక్వల్ టు y1 బై y20. సో x బై 2020 ఈజ్ ఈక్వల్ టు y బై -2020. సో 2020 క్యాన్సిల్ అయితే x ఈజ్ ఈక్వల్ టు -y. సో -y ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ 0. సో ఫస్ట్ ఆప్షన్. ద ఆర్థో సెంటర్ ఆఫ్ దిస్ 3 పాయింట్స్ ఈజ్. సో ఈ 3 పాయింట్స్ని మనం కోఆర్డినేట్ యాక్సెస్లో డినోట్ చేస్తే 0 0 5 0 0 5. సో మనకి ఆర్థో సెంటర్ అంటే ఏంటి అంటే ద పాయింట్ ఆఫ్ ది ఇంటర్సెక్షన్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ది కాంకరెన్స్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆల్టిట్యూడ్స్ అనేవి 2 అవుతాయి కనుక ఆ 2 ఎక్కడ మనకి 90 degrees వెట్టెక్స్ దగ్గర మనకి కోయిన్సైడ్ అవుతుంది, కనుక 90 degrees వెట్టెక్స్ అనేది మనకి ఆర్థో సెంటర్ అవుతుంది, కనుక ఆన్సర్ 0,0. ఇది చాలా మంచి లాజికల్గా ఇచ్చానండి. చూడండి, ఏబీసీ ట్రయాంగిల్ ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఆర్క్యూపీ, దెన్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 50 degrees, యాంగిల్ పీ ఈజ్ ఈక్వల్ 80 degrees, దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. సో మనకి ఇక్కడ ఏ వాల్యూ 50 అంటే పీ వాల్యూ 80 అంటే ఆటోమేటిక్గా బీ వాల్యూ 50 అవుతుంది, సి వాల్యూ 80 కనుక. సో ఎందుకంటే మనకి ఒకటి 50 ఒకటి 80 అంటే ఆటోమేటిక్గా మిగతా యాంగిల్స్ 50 50 100 ప్లస్ 80 కనుక 2 50లో ఒక 80 మాట. సో అంత లాజికల్గా ఇచ్చానమాట. ఇక్కడ ఏఆర్ ఈక్వల్ అవుతాయి, ఎందుకంటే ఆర్ కూడా 50 కనుక బీఆర్ కూడా ఈక్వల్ అవుతాయి, ఏబిక్యూఆర్లు కూడా ఈక్వల్ అవుతాయి, కానీ ఆర్సీ ఈక్వల్ అవుతుంది, ఎందుకంటే ఆర్ 50 సి అనేది 80 కనుక ఆ 2 ఈక్వల్ అవుతుంది, కనుక 1 2 3 ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా చాలా మంచి లాజికల్గా ఇచ్చానండి. ద హైట్ ఆఫ్ ది ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఇస్ √3 cm, దెన్ ఇట్స్ ఏరియా ఈజ్. హైట్ √3 ఇచ్చాను కనుక, సో హైట్ అంటే ఏంటి మనకి √3/2 ఇంటూ ఏ అండి. సో √3 క్యాన్సిల్ అయితే ఏ ఈక్వల్ టు 2 వస్తుంది. మనకి ఏరియా కావాలి, ఏరియా ఏంటి √3/4 ఏ స్క్వేర్. సో ఆల్రెడీ ఏ 2 వచ్చింది కనుక అందులో వేస్తే √3/4 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4. సో 4 క్యాన్సిల్ అయితే √3 అంటే నేను ఇచ్చిన హైట్ √3, ఆన్సర్ కూడా √3. సో చాలా మంచి లాజికల్ బిట్ మాట.
ద సమ్ ఆఫ్ ది యాంగిల్ ఇన్ ఎ సెమీ సర్కిల్ అండ్ యాంగిల్ అట్ ది సెంటర్ ఆఫ్ సెమీ సర్కిల్. సో ఇక్కడ సెమీ సర్కిల్లో 90 degrees, అదేవిధంగా సెమీ సర్కిల్ సెంటర్లో 180 degrees. సో 90 + 180 270 degrees. సో ఆన్సర్ 270 degrees. ఇది కూడా మంచి లాజికల్ బిట్ అండి. tan square theta మైనస్ secant square theta, జనరల్గా ఆన్సర్ 1 పెడతారు, కానీ secant square theta మైనస్ tan square అయితే 1 అండి. రివర్స్ చేశాను కనుక మైనస్ కామన్ తీసాను. సో ఇక్కడ మైనస్ కామన్ తీస్తే -1 ఇస్ ద ఆన్సర్. ఇది కూడా చాలా లాజికల్గా ఇచ్చాను. సో tan theta అంటే ఏంటి, sin theta / cos theta. సో ఇంటూ sin theta ఇచ్చాను నేను, cos theta ఇవ్వలేదు. cos theta ఇస్తే కాసు క్యాన్సిల్ అయితే cos theta వస్తుంది ఆన్సర్. ఓకేనా, sin theta వస్తుంది. అసలు sin theta అనేది ఆప్షన్లో లేదు. మీరు ఏం చేస్తారు, cos theta పెట్టేస్తారు, కానీ ఆప్షన్ 4th, ఎందుకంటే sin theta / cos theta ఇంటూ sin theta. సో అటువంటి ఆప్షనే లేదు కనుక ఆన్సర్ నన్. అలాంటివి కూడా ఇస్తాడు, నన్ అని కొద్ది జాగ్రత్తగా చూసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? sin square theta = 1 + cos square కాదండి, 1 - cos square కనుక అది రాంగ్. నెక్స్ట్ sin / cos = tan అండి, cot కాదు, అది కూడా రాంగ్. సో √1 + tan secant square అంటే tan square అండి, √1 + secant square అంటే tan square కాదండి, √secant square - 1 అంటే tan square, అది కూడా రాంగ్. ఇంకా cot theta అంటే ఏంటి, cos / sin అండి. సో ఇంటూ sin కనుక sin క్యాన్సిల్ అయితే cos, కనుక ఓన్లీ 4th ఆప్షన్ ఓన్లీ కరెక్ట్. అంత మంచి లాజికల్గా ఇచ్చాను. నెక్స్ట్, ఏ పోల్ ఆఫ్ 2020 meters హై casts a shadow 2020 √3 meters long on the ground. At that instant the sun elevation is, సో ఎలివేషన్ కనుక మనకి ఆపోజిట్ బై హైపోటెనస్, సో ఆపోజిట్ బై సైడ్ adjacent side. tan theta = adjacent, opposite side by adjacent side. అంటే tan theta = ఎదురు భుజం బై ఆసన భుజం. అంటే 2020 / 2020 √3. సో 2020 క్యాన్సిల్ అయితే 1/√3. అంటే tan 30 degrees 1/√3 కనుక ఆన్సర్ 30 degrees. The number of the cubes having edge 2 cm made from a cube with volume 8 meter cube is. సో ఆల్రెడీ వాల్యూమ్ 8 meter cube ఇచ్చాడు కనుక వాల్యూమ్ ఆఫ్ ది బిగ్ క్యూబ్ బై వాల్యూమ్ ఆఫ్ ది స్మాల్ క్యూబ్, దట్ ఈస్ కాల్డ్ నెంబర్ ఆఫ్ ది క్యూబ్స్ అనమాట. సో అంటే ఇక్కడ 8 ఇంటూ మీటర్ క్యూబ్ కనుక 1 meter ఇంటూ 1 meter ఇంటూ 1 meter అంటే 100 ఇంటూ 100 ఇంటూ 100 బై 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2s are 4, 4 2s are 8, 8 8 క్యాన్సిల్ అయితే మనకి 10 lakhs వస్తుందన్నమాట. సో ఆన్సర్ 10 lakhs. 10 lakhs క్యూబ్స్ మనం తయారు చేయొచ్చు. The ratio of the total surface area of a sphere and hemisphere. Total surface area of a sphere ఏంటి మనకి 4πr². అదే హెమిస్ఫియర్ అయితే 3πr². πr² క్యాన్సిల్ అయితే 4:3. చాలా ఈజీ అండి. ఇప్పుడు ఈ ఫిగర్లో ఏంటంటే మనకి ABCD అనేది రెక్టాంగిల్ని ఇచ్చాను, రేడియస్ ఇచ్చాను. రేడియస్ అంటే మనకి బాగా అబ్జర్వ్ చేస్తారు, రెక్టాంగిల్ రేడియస్ కనుక డయాగ్నల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. డయాగ్నల్స్ ఈక్వల్ కనుక AC = BO. సో కనుక మనకి వాడు ఏమంటున్నాడు, డయాగ్నల్ ఆఫ్ ది రెక్టాంగిల్ అడుగుతున్నాను. సో డయాగ్నల్ ఆఫ్ రెక్టాంగిల్ అవుతుంది, సో రేడియస్ అవుతుంది కనుక ఆన్సర్ 5 cm. అంటే ఇచ్చిందే ఒక్కోసారి మనకి ప్రశ్నలో ఇచ్చిన ఆన్సర్ అనుకుంటున్నమాట. సో ఆలోచించి చేయాలి. మీడియన్ ఆఫ్ దిస్ డేటా ఈజ్ 404, దెన్ x + 1 ఈజ్. సో మనకి మీడియన్ నేను అన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లో పెట్టలేదండి. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో పెడితే మనకి మధ్యలో కరెక్ట్గా x/5 వస్తుంది. సో x/5 = 404. అప్పుడు x = 2020. జనరల్గా మీరు ఏం చేసిన వెంటనే x = 2020 వచ్చింది కనుక వెంటనే 2020 పెట్టేస్తారు. కానీ నేను అడిగింది ఏంటి, x + 1 అంటే 2020 + 1 2021. సో ఆన్సర్ B. ద మోడ్ ఆఫ్ దిస్ వన్, సో చాలా ఈజీగా ఇచ్చానండి. ఎక్కువసార్లు మనకి 2022 వచ్చింది కనుక ఆన్సర్ 2022. మ్యాచింగ్, టాసింగ్ ఏ కాయిన్ అంటే 2 అండి. 2 ఉంటాయి టోటల్ పాసిబిలిటీస్ అంటే మొత్తం పరివర్తనాల సంఖ్య. థ్రోయింగ్ ఏ డైస్, సో ప్యాచింగ్ను దొరిలిస్తే మనకి 6 వస్తాయి. డెక్ ఆఫ్ కార్డ్స్ 52 ఉంటాయి. సో ఆన్సర్ C. ద మోడ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్ ఇస్ x, దెన్ x = సో న్యాచురల్ నెంబర్ యొక్క మోడ్ అనేది x అని ఇచ్చాను. అసలు న్యాచురల్ నెంబర్కి మనకి మోడ్ ఉండదు, కానీ నేను x ఇచ్చాను. దెన్ x = అప్పుడు 0 1 5 అసలు ఏది అవ్వదండి, కాన్స్, ఎందుకంటే ఆ వాల్యూ చెప్పలేము, x వాల్యూ మనం చెప్పలేము, అసలు ఉండదు కనుక. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ ప్రాబిలిటీ. సో 1/2 అంటే 0.5 అండి, 1 కన్నా తక్కువ ఉంది. 2/3 అంటే అది కూడా 1 కన్నా తక్కువ ఉంది. 3/4 అంటే అది కూడా 1 కన్నా తక్కువ ఉంది. 3/2 అంటే అది 1 కన్నా ఎక్కువ ఉంది కనుక అదే మనకి కరెక్ట్ ప్రాబిలిటీ కాదన్నమాట. x <9, నెక్స్ట్ x <-9 అయితే మీడియన్ అడుగుతున్నానండి. సో ఇక్కడ మనకి z అనేది ఇంటీజర్, x అనేది ఇంటీజర్ అనమాట. సో అంటే ఏంటి -8 -1 -6 -5 -4 -3 -2 -1 0 1 2 3 అలా 8 వరకు రాసుకున్నాం. ఇందులో కరెక్ట్గా మనకి మీడియన్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఎందుకంటే అటువైపు 8s ఉన్నాయి, ఇటువైపు 8 ఉన్నాయి కనుక మధ్యలో 0 కనుక ఆన్సర్ 0. ద ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనేది ఫిస్సర్ అండి. రెనే డిస్కార్టెస్ అనేది ఫాదర్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ. నెక్స్ట్ కాంట్ అనేది ఫాదర్ ఆఫ్ సెట్స్. నెక్స్ట్ యూక్లిడ్ అనేది ఫాదర్ ఆఫ్ జామెట్రీ. ద మీన్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్, సో n × n + 1/2 అండి. సో అప్పుడు 100 × 100 + 1/2 కనుక 5050 వస్తుంది. నేనే అడిగాను, మీన్ కనుక మనకి ఏం చేయాలి, 5050/100. సో 0 0 క్యాన్సిల్ అయితే 50.5, ఆన్సర్ 50.5.
ద రేంజ్ ఆఫ్ ది ఇండిపెండెంట్ ఇయర్ టు ది టిల్ ఇయర్. సో ఇండిపెండెంట్ ఇయర్ అంటే మన 1947 అండి, టిల్ ఇయర్ అంటే 2020. సో 2020లో 1947 తీస్తే 73 ఇస్ ద ఆన్సర్. సో ఆప్షన్ బి. ద సమ్ ఆఫ్ ది ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 52 సండేస్ 53 సండేస్ ఇన్ నార్మల్ ఇయర్, అది లీప్ ఇయర్ అయినా నార్మల్ అయినా సరే మనకు 1 వస్తుంది. ఎందుకంటే 52 53 రెండు అడుగుతున్నాం కనుక 52 అయితే 2/7, 53 అయితే 5/7. సో ఆన్సర్ ఏంటి 2/7 + 5/7 అంటే 1. నెక్స్ట్ లాస్ట్ బిట్ అండి. సో మెనీ స్టూడెంట్స్ ఆర్ ప్రిపేరింగ్ RGU KT సెట్ 2020 బై వాచింగ్ జీ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్ సెంట్రల్ టెండెన్సీ ఫర్ దట్ ఛానల్? సో ఆన్సర్ మోడ్ అండి. అంటే ఎక్కువ మంది చూస్తున్నారు కనుక జీ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ని, సో మనకి ఎక్కువ మంది చూస్తున్నారు కనుక ఎక్కువ సార్లు వచ్చేది మనకి మోడ్ అవుతుందన్నమాట, సెంటర్ ఆఫ్ టెండెన్సీ. సో కేంద్రీయ స్థానం వెళుతా అనేది మనకి బాహుళకం అవుతుందండి. సో ఇది ఫ్రెండ్స్. దీని తర్వాత మీకు ఫిజిక్స్ మంచి ఇంపార్టెంట్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, అదేవిధంగా కెమిస్ట్రీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, అదేవిధంగా బయాలజీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కనుక అవి కూడా చూడండి. సో దీంతో మనకి జీ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్ 45 days ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందన్నమాట. సో ఈ కోర్స్ అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడింది. సో మీరు నాకైనా థ్యాంక్స్ చెప్పాలన్నా ఏదైనా సరే మీరు చేయాలన్నా సరే కామెంట్ సెక్షన్లోని సో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. సో మీకు ఏ విధంగా ఫీల్ అవుతారో ఆ విధంగా మీకు నచ్చితే ఎస్ ఐ లైక్ దిస్ ఛానల్ వెరీ మచ్, ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్, మీరు ఏది తోస్తే అది మీరు రాయండి కామెంట్ సెక్షన్లో. సో కామెంట్ సెక్షన్లో మాత్రం రాయండి, లైవ్ చాట్లో రాయొద్దు. సో కామెంట్ సెక్షన్లో రాయండి మీకు ఈ ఛానల్ అనేది ఉపయోగపడిందా లేదా, ఎలా ఉపయోగపడింది, సో ఇవన్నీ మీరు ఎలా తెలియజేస్తే ఆ విధంగా తెలియజేయండి. లేదంటే నాకు వాట్సాప్లో అయినా సరే టైప్ చేయండి. సో వాట్సాప్లోని మీ యొక్క నా యొక్క పర్సనల్ నెంబర్కి మీ యొక్క హాల్ టికెట్ పెట్టడం మర్చిపోవద్దు. లేదంటే ఎగ్జామ్ లింక్లు అయినా సరే మీరు అప్లోడ్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఎలాగైనా సరే మీ హాల్ టికెట్ నాకు వస్తే మీరు సెలెక్ట్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో మీ యొక్క ఫోటో అనేది డిస్ప్లే అవుతుంది మీ యొక్క జిల్లాతో పాటు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ గౌరీ స్మార్ట్ ఛానల్. నా ఛానల్ని ఎంతలా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదములు. సో ప్రత్యేక ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియో తర్వాత మీకు ఇంకొక వీడియో ఉంటుంది, ఆ వీడియో మీరు చూసి ఇంకా మీరు పడుకోండి. ఇంకా నైట్ ప్రిపేర్ అవ్వద్దు, మార్నింగ్ కూడా ప్రిపేర్ అవ్వద్దు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఫిజిక్స్ కంటిన్యూ అవుతుంది. పట్టక కోణము ఏ 60 degreesలుగా గల ఒక పట్టకం కనిష్ట విచలన కోణం 30 degrees ఏర్పరిస్తే ఆ పట్టకం తయారు చేయబడిన పదార్థ వక్రీభవన గుణకం. వక్రీభవన గుణకానికి సూత్రము sin a + d/2 sin a/2. ఇక్కడ ఏ అంటే పట్టక కోణం, డి అంటే కనిష్ట విచలన కోణం. విలువలను ప్రతిక్షేపించినట్లయితే sin a + d/2 60 + 30 90/2 sin 45 sin a/2 sin 60/2 అంటే sin 30 degrees. sin 45 విలువ 1/2, sin 30 విలువ 1/2. సాల్వ్ చేసినట్లయితే మనకి ఆన్సర్ √2 వస్తుంది. సో పట్టక వక్రీభవన గుణకం √2 అవుతుంది, ఆప్షన్ 2. ఇంద్రధనస్సులో అత్యంత అంతరంలో ఉండే శంఖు యొక్క రంగు. అత్యంత అంతరంలో ఉండే శంఖు యొక్క రంగు ఏమవుతుందంటే ఊదా రంగు అవుతుంది అనమాట, వైలెట్ కలర్. ఓకే, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. 4s యొక్క n+l విలువ. 4s ఆర్బిటాల్, ఇక్కడ n విలువ 4, s ఆర్బిటాల్ యొక్క l విలువ 0. సో 4 + 0 4, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మంచు ద్రవీభవన గుప్తోష్ణం విలువ. మంచు ద్రవీభవన గుప్తోష్ణం విలువ 80 calorie/gram, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Na+లో ఉండే ప్రోటాన్ల సంఖ్య. సోడియంలో సాధారణంగా 11 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటే అన్ని ప్రోటాన్లు ఉంటాయి. సో Na+ అంటే ఒక ఎలక్ట్రాన్ని ఇచ్చివేసింది కాబట్టి అందులో Na+లో 10 ఎలక్ట్రాన్లు ఉంటాయి. సో ప్రోటాన్లు కూడా 10 ఉంటాయి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. క్రింది వాళ్ళలో డాబర్నీర్ త్రికం. ఈ కింద ఇవ్వబడిన వాళ్ళలో డాబర్నీర్ త్రికం ఏదవుతుందంటే ఎస్ సల్ఫర్, Se సెలీనియం, Te టెలీరియం. ఓకే, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. బంధశక్తిని డాష్లో కొలుస్తారు. బంధశక్తిని ఎప్పుడు కూడా kJ/mol కొలుస్తారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. టెస్లా డాష్కు ప్రమాణం. టెస్లా అనేది అయస్కాంత అభివాహ సాంద్రతకు ప్రమాణం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. STP వద్ద 96 గ్రాముల సోడియం అధిక నీటితో చర్య పొంది విడుదల చేసే హైడ్రోజన్ యొక్క ఘనపరిమాణం. ఇక్కడ మనకి ఒక హైడ్రోజన్, 1 మోల్ హైడ్రోజన్ అనేది 22.4 లీటర్ల
ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది. సో ఇక్కడ మనకి 2 మోల్ హైడ్రోజన్ అనేది చర్య ప్రకారం రిలీజ్ అవుతుంది. సో 2 × 22.4, సో 44.8 లీటర్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఒక బల్బుపై 120 వాట్లు మరియు 120 వోల్ట్లు అని రాసి ఉంది. ఆ బల్బు ఇవ్వగలిగే నిరోధం మనకి సూత్రం ప్రకారం P = V²/R. అప్పుడు R ఎంత అవుతుందంటే V²/P అవుతుందన్నమాట. V అంటే వోల్టేజ్, సో 120 × 120 P అంటే పవర్, సామర్థ్యం, 120 వాట్స్. సో మనం క్యాన్సిలేషన్ చేసినట్లయితే ఆన్సర్ 120 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఒక దర్పణం యొక్క ఆవర్ధనం విలువ m = 1 + 1.25 అయితే ఆ దర్పణం ఎటువంటి ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది? +1.25 అనేది ఎప్పుడూ కూడా పాజిటివ్ వాల్యూ అనేది మిథ్యా ప్రతిబింబం మరియు వస్తువు కన్నా పెద్దదైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. CaSO4 ½ డాష్గా ప్రసిద్ధి చెందింది. CaSO4 ½ అనేది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఫార్ములా. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. CMC సబ్బుల పరంగా CMC అంటే ఏంటంటే క్రిటికల్ మిసిలీ కాన్సన్ట్రేషన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, క్రిటికల్ మిసిలీ కాన్సన్ట్రేషన్. V వేగం గల ఆవేశానికి అయస్కాంత క్షేత్ర దిశకు మధ్య కోణం θ అయితే అయస్కాంత బలం Fకి సూత్రం QVB sin θ. ఓకే, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. వజ్రం యొక్క సందిగ్ధ కోణము ఎప్పుడూ కూడా 26 డిగ్రీల కన్నా తక్కువగా ఉంటుంది. అంత తక్కువ సందిగ్ధ కోణం ఉండడం వల్లే వజ్రం ఎక్కువగా కాంతిని పరావర్తనం చెందించి మెరుస్తూ ఉంటుంది అన్నమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 26 డిగ్రీల కన్నా తక్కువ. ఈ క్రింది వానిలో సోడియం ఆక్సైడ్ తయారు చేసే తెలియచేసే సరియగు సమీకరణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 2Na + O2- gives rise to Na2O. Na2O అంటే సోడియం ఆక్సైడ్. బాక్సైట్ అనేది దేని ధాతు? బాక్సైట్ అనేది ఆక్సిజన్ యొక్క ధాతు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఆక్సైడ్ ధాతువు. ఇథనాల్ అంటే ఇథైల్ ఆల్కహాల్నే ఇథనాల్ అంటారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. XMgOH twice + YH2SO4 gives rise to MgSO4 + 2H2O. అయితే ఇక్కడ XY విలువలు వరుసగా ఇక్కడ మనం మామూలుగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో X విలువ Y విలువ ఒకటిగా తీసుకుంటాం అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఒక మైక్రో కంప్యూటర్లో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు వాడేందుకు 2.80 మిల్లీగ్రామ్స్ ద్రవ్యరాశి గల సిలికాన్ చిప్ను వాడితే అందులో ఉన్న సిలికాన్ పరమాణువుల సంఖ్య ఏమవుతుందంటే అవగాడ్రో సంఖ్యకి సమానం అవుతుంది. అది 6.022 × 10^23. ఆప్షన్ 1. కింద ఇవ్వబడింది యొక్క IUPAC నామం. చూడండి ఇక్కడ మొత్తం ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 1 2 3 4 5 అంటే పెంట్ అనమాట. ఓకే, అక్కడ గుర్తుంచుకోండి పెంట్. అయితే డైమిథైల్ అనేది రెండో కార్బన్ మీద పైన కింద కూడా మిథైల్ గ్రూప్ ఉంది. సో 2 డైమిథైల్. మళ్ళీ 4వ కార్బన్ మీద ఇథైల్ ఉంది. సో 4 ఇథైల్. ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 5. సో పెంటన్. లాస్ట్లో OH గ్రూప్ అనేది యాడ్ అయి ఉంది, ఆల్కహాల్ గ్రూప్ అనేది. సో దాని సఫిక్స్ ఏమవుతుందంటే ఓల్. సో ఆన్సర్ ఈజ్ 2 డైమిథైల్ 4 ఇథైల్ పెంటేన్ ఓల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. E = ΔΠ/ΔT అనేది డాష్ విద్యుత్ అయస్కాంత ప్రేరణ సిద్ధాంతం. ఇది ఫారడే విద్యుత్ అయస్కాంత ప్రేరణ సిద్ధాంతానికి రుజువు అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. 10 పికోమీటర్స్ అనగా ఎన్ని మీటర్లు? 10 పికోమీటర్స్ అంటే 10⁻12 సెంటీమీటర్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. 5 సెంటీమీటర్ల పొడవు గల వస్తువును ఒక గోళాకార దర్పణం ముందు 20 సెంటీమీటర్ల దూరంలో ఉంచగా అది 10 సెంటీమీటర్ల పొడవైన మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరిచింది. అయినా దర్పణ నాభ్యంతరం. మనము సూత్రం ప్రకారం 1/F ఫార్ములా 1/U + 1/V సూత్రాన్ని ఉపయోగించి చేసినట్లయితే మనకి ఆన్సర్ -40 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ABCల యొక్క వక్రీభవన గుణకాలు వరుసగా 1.31, 1.34, 1.44.
అయితే ఏబిసిల దృశ సాంద్రతలు అవరోహణ క్రమము అంటే ఎక్కువ నుండి తక్కువ. దేనికైతే వక్రీభవన కోణం ఎక్కువ ఉంటుందో దానికి సాంద్రత ఎక్కువగా ఉంటుంది. సో సి గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ ఏ. ఓకే, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. సముద్రపు నీటిని ప్రసరణకు వాడే జీవులు అనిలిడా, పారాజోవన్లు, నిడేరియన్లు, ప్రోటోజోవన్లు. దీనిలో ఆన్సర్ పారాజోవన్లు. అంటే పొరిఫెరాకు సంబంధించినటువంటి జీవులు స్పంజికలు సముద్రపు నీటిలో ఉంటాయి. ఆ సముద్రపు నీరు వాటి యొక్క శరీరం గుండా ప్రవహించేటప్పుడు శరీరంలో ఉండేటువంటి వ్యర్థ పదార్థాలు బయటకు పోవడానికి ఉపయోగపడుతుంది. అలానే ఆ జీవులకు కావాల్సినటువంటి ప్రసరణ జరగడానికి కూడా సముద్రపు నీరు ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇక్కడ 76కి ఆన్సర్ ఏంటంటే పారాజోవన్లు. పారాజోవన్లు అంటే స్పంజికలు. స్పంజికల్లో నీటి ద్వారా ప్రసరణ జరుగుతుంటుంది. 77. ఆరోగ్యవంతుడైన మానవునిలో డయాస్టోలిక్ పీడనం. మనకి సిస్టోలిక్ పీడనం అంటే తెలుసు, డయాస్టోలిక్ పీడనం అంటే తెలుసు. సిస్టోలిక్ పీడనము మీదన కనిపిస్తుంది, డయాస్టోలిక్ పీడనము క్రిందన కనిపిస్తుంది. డయాస్టోలిక్ పీడనం ఇప్పుడు కూడా 120 mm/Hg ఉంటుంది. 120 mm/Hg. 120 ఎప్పుడు కూడా కిందన కనిపిస్తుంది, 80 ఎప్పుడు కూడా మీదన కనిపిస్తుంది. డయాస్టోలిక్ అనేది ఎక్కువసార్లు జరుగుతుంది మానవుల్లో, సిస్టోలిక్ అనేది చాలా తక్కువ సార్లు జరుగుతుంది. కాబట్టి 80 మీద ఉంటుంది, 120 కింద ఉంటుంది. కింద ఉన్నది ఎప్పుడు కూడా డయాస్టోలిక్ పీడనం. 120 mm/Hg ఈజ్ ద రైట్ ఆన్సర్. అల్పగాఢత గల మూత్రానికి కారణము వాసోప్రెసిన్ అనేటువంటి ఒక హార్మోన్ మన యొక్క పిట్యూటరీ గ్రంథి నుంచి అంటే పియోషి గ్రంథి నుంచి విడుదలవుతూ ఉంటుంది. అది ఎప్పుడు విడుదలవుతుందంటే అల్పగాఢత కలిగినటువంటి యూరిన్ మూత్రము తయారు కావడానికి ఇది విడుదలవుతూ ఉంటుందన్నమాట. రైట్. ఒకవేళ ఈ యొక్క అల్పగాఢత కలిగినటువంటి ఇప్పుడు చూడండి, అల్పగాఢత గల మూత్రానికి కారణం ఏంటంటే వాసోప్రెసిన్ అనేటువంటి హార్మోన్ లేకపోవడం. ఒకవేళ అది రిలీజ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అధిక గాఢత కలిగినటువంటి మూత్రం బయటకు వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ మనకి 3 అవుతుందన్నమాట. అల్పగాఢత కలిగినటువంటి మూత్రం వచ్చింది అని అంటే వాసోప్రెసిన్ లేకపోవడం అని అర్థం. ఇది ఉంటే అధిక గాఢత కలిగినటువంటి మూత్రం వస్తుంది. ఇప్పుడు అల్పగాఢత కలిగిన మూత్రం వచ్చింది అని అంటే ఇది లేకపోవడం వల్లనే అలా వస్తుంది అనమాట. సో ఈ వాసోప్రెసిన్ అనే హార్మోన్ ఎక్కడి నుంచి వస్తుందంటే పియోషి గ్రంథి నుంచి విడుదలవుతుంది, మనకు తెలిసిందే ఇది. సో 78 అల్పగాఢత గల మూత్రానికి కారణం ఏంటంటే వాసోప్రెసిన్ లేకపోవడం. ఇది ఆన్సర్. 79 మానవుడు రోజుకు విసర్జించే మూత్రము దాదాపు లీటర్లలో 1.6 నుంచి 1.8 లీటర్స్. 1.6 నుంచి 1.8 లీటర్స్ మానవుడు విసర్జించేటువంటి మూత్రం ఒక రోజులో. డయాలసిస్ ప్రక్రియలో వాడే హెపారిన్ ఎలా పనిచేస్తుంది, ఎందుకు ఉపయోగపడుతుందో చూద్దాం. రక్తస్కందన నిరోధకంగా వాడుతూ ఉంటారనమాట. అంటే డయాలసిస్ ప్రక్రియలో ఏమవుతుందంటే శరీరంలో ఉండేటువంటి రక్తము కొన్ని నాళాల ద్వారా బయటకు తీసుకుని వచ్చి డయాలసిస్ యంత్రంలో పంపించబడుతుంది. డయాలసిస్ యంత్రంలో డయాలసిస్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ జరిగే సమయంలో రక్తం బయటకు వస్తుంది కాబట్టి రక్తం గడ్డకడేస్తే ప్రాబ్లం అవుతుంది కదా. సో అటువంటి సమస్య లేకుండా ఉండడం కోసం ఆ రక్తంలోనికి హెపారిన్ వంటి కొన్ని ప్రోటీన్ని పంపించడం జరుగుతుంది. అప్పుడు రక్తం అనేది స్కందనం జరగకుండా నిరోధిస్తుంది అనమాట ఈ హెపారిన్ అనేటువంటి యొక్క ప్రోటీన్. సో రక్త స్కందనను నిరోధించేటువంటి ఒక మెడిసిన్ అనమాట హెపారిన్ అనేటువంటి ఒక ప్రోటీన్. సో డయాలసిస్ ప్రక్రియలో వాడే హెపారిన్ ఎలా పనిచేస్తుంది, రక్త స్కందన నిరోధకంగా పనిచేస్తుంది. 81 మాంసకృతులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకున్న వ్యక్తి మూత్రంలో ఇది ఎక్కువగా ఉంటుంది. యూరియా అనేటువంటి పదార్థం ఎక్కువగా ఉంటుంది. మాంసకృతులు ఎక్కువగా తీసుకున్నట్టయితే మాంసకృతులు తీసుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క మూత్రంలో యూరియా అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ అవయవం సరిగా పనిచేయకపోవడం వలన యురేమియా అనే వ్యాధి కలుగుతుంది. ఈ అవయవం సరిగా పనిచేయకపోవడం వలన యురేమియా అనేటువంటి వ్యాధి కలుగుతుంది. ఈ అవయవం సరిగా పనిచేయకపోవడం వస్తుంది ఇది మూత్రపిండాలు. మూత్రపిండాలు రెండు సరిగా పనిచేయకపోతే యురేమియా అనేటువంటి సమస్య వస్తుంది. ఈఎస్ఆర్డి అంటే స్టేజ్ ఆఫ్ రైనల్ డిసీజ్ అంటారు ఇంగ్లీష్లో. యురేమియా మూత్రపిండాలు సరిగా పనిచేయకపోవడం వల్ల వస్తుంది. ఇది విసర్జన వ్యవస్థకు సంబంధించింది. 83 ఈ మొక్క యొక్క పుప్పొడి రేణువులు చర్మ సంబంధమైన ఎలర్జీ, ఆస్తమా కలిగిస్తాయి. దానికి ఆన్సర్ ఏంటంటే పార్థీనియం అనేటువంటి మొక్క.
ఈ మొక్క యొక్క పుష్పంలో ఉండేటువంటి పుప్పొడి రేణువులు మన మీద పడినట్టయితే లేకపోతే వేరే జంతువుల పడినట్టయితే ఎలర్జీ కానీ ఆస్మా కానీ కలుగుతుంది. మనకి మానవులకి ఎక్కువగా ఆస్మా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఆస్మా అనేది మనకు సంబంధించింది. ఎలర్జీ ఎవరికైనా రావచ్చు, ఏ జంతువులకైనా రావచ్చు మానవులతో పాటుగా. సో ఈ మొక్క యొక్క పుప్పొడి రేణువులు చర్మ సంబంధమైన ఎలర్జీ ఆస్మా కలిగిస్తాయంటే ఆన్సర్ ఏంటి? పార్థేనియం మొక్క యొక్క పుప్పొడి రేణువులు ఆస్మాని ఎలర్జీని కలిగిస్తాయనే విషయం అర్థం చేసుకోవాలి. 84. పండ్లు ఆకులలో నిల్వ చేయబడే వ్యర్థ పదార్థాలు గట్టిగా ఉండి ఇలా పిలువబడతాయి. శిలాజ కణాలు అంటారు. పండ్లలో కానీ ఆకులలో కానీ ఉండేటువంటి వ్యర్థ పదార్థాలను మనము శిలాజ కణాలు అంటాము. ఇది రైట్ ఆన్సర్. నాడీ కణం యొక్క మైలిన్ తొడుగులో ఉండే ముఖ్య పదార్థాలు చూద్దాం. ఇక్కడ ఆప్షన్స్ స్వాన్ కణములు మరియు క్రొవ్వు పదార్థాలు. ఇది రైట్ ఆన్సర్. 85. స్వాన్ కణములు మరియు క్రొవ్వు పదార్థాలు. ఇది రైట్ ఆన్సర్. మానవ దేహంలోని కపాల నాడుల సంఖ్య మనం 86 చూస్తున్నాం. మానవ దేహంలోని కపాల నాడుల సంఖ్య. కపాల నాడులు మన శరీరంలో మెదడు నుంచి ఏర్పడేవి 12 జతలు ఉన్నాయి. కశేరు నాడులు వెనుప నుంచి వచ్చేవేమో 31 జతలు ఉన్నాయి. సో కపాల నాడులు అడిగారు అంటే మన యొక్క మెదడు నుంచి వచ్చేటువంటి నాడులు 12 జతలు, అది ఆన్సర్ అవుతుంది. కశేరు నాడులు అయితే 31 జతలు అవుతాయి. సో ఈ విషయాన్ని మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో. కపాల నాడులు 12 జతలు, ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ ఈ కపాల నాడులు కశేరు నాడులు మొత్తం కలిపి 43 జతలు అవుతాయి. మన శరీరంలో ఉండేటువంటి మొత్తం నాడుల సంఖ్య 43 జతలు. వెన్నుపాము నుంచి వచ్చే వాటిని కశేరు నాడులు అంటారు, అవి 31 జతలు. మెదడు నుంచి వచ్చే వాటిని కపాల నాడులు అంటారు, అవి 12 జతలు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే 12 జతలు అనేది రైట్ ఆన్సర్. 87. చక్కెర వ్యాధిలో దెబ్బతినే ముఖ్య అవయవం క్లోమం. క్లోమం అనేది ఒక మిశ్రమ గ్రంథిగా పిలువబడుతుంది. దీని నుంచి ఎంజైములు వస్తున్నాయి, అలాగే హార్మోన్లు కూడా వస్తున్నాయి. ఈ క్లోమం నుంచి వచ్చేటువంటి హార్మోన్ ఏంటంటే ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే శరీరంలో ఎక్కువగా ఉండేటువంటి గ్లూకోజ్ని కాలేయం దగ్గర తీసుకుని వెళ్ళి స్టోర్ చేస్తూ ఉంటుంది అనమాట, నిల్వ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ క్లోమే సరిగా పనిచేయకపోతే ఏమవుతుందంటే ఇన్సులిన్ అనేటువంటి హార్మోన్ బయటికి రిలీజ్ కాదు, ఆ కాలేయం దగ్గరికి ఆ యొక్క గ్లూకోజ్ తీసుకుని వెళ్ళి నిల్వ చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదన్నమాట. సో చక్కెర వ్యాధుల దెబ్బతినే అవయవం ఏది అంటే క్లోమం అని చెప్పాలి. చక్కెర వ్యాధుల దెబ్బతినే ముఖ్య అవయవం ఏంటంటే క్లోమం అని చెప్పాలి. 88. పోరాట లేదా పలాయన హార్మోన్ అని పిలువబడేది ఏది? పోరాట లేదా పలాయన హార్మోన్ అని పిలువబడేది ఏంటంటే ఎడ్రినలిన్ అనేటువంటి హార్మోను. ఈ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మనకి ఎమోషన్స్ అనేవి పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. సో మనం ఒక దగ్గర ఒక సిచ్యువేషన్లో మనం ఉండాలా లేకపోతే ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు పోవాలా అని నిర్ణయించేది ఏంటంటే ఎడ్రినలిన్ అనేటువంటి హార్మోన్. అంటే మనం ఒకరితో గొడవ పడాలా, గొడవ పడకుండా వెళ్ళిపోవాలా అని నిర్ణయించేటువంటిది ఎడ్రినలిన్ అనేటువంటి హార్మోన్. ఇది మన శరీరంలో ఆది వృక్క గ్రంథి నుంచి విడుదలవుతుంది. ఆది వృక్క గ్రంథి నుంచి విడుదలవుతుంది, ఎడ్రినల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. దీన్ని ఎడ్రినలిన్ అనే హార్మోన్ అంటున్నాము. ఈ హార్మోన్ పోరాట లేదా పలాయన హార్మోన్గా పిలువబడుతుంది. 89. మైమోసా పూడిక అనే మొక్కలో అగుపించే చలనము. మైమోసా పూడిక అనే మొక్కలో అగుపించే చలనము ఏంటి? మైమోసా పూడిక అనేటువంటి మొక్కను మనం టచ్ చేసినట్టే అత్తిపత్తి నిద్రభంగి అంటున్నాము, టచ్ మీ నాట్ మొక్క. దాన్ని ఇలా టచ్ చేసిన వెంటనే అది ముడుచుకుపోతుంది, దాని యొక్క ఆకులు పత్రాలు ముడుచుకుపోతున్నాయి. దాన్ని స్పర్శానువర్తనం అంటున్నాం. సో మైమోసా పూడికలో ఏం కనిపిస్తుంది? స్పర్శానువర్తనం కనిపిస్తుంది. శైవలాలు, శిలీంధ్రాలు మరియు భూచర మొక్కలలోని అసాధారణ అలైంగిక ప్రత్యుత్పత్తి ప్రక్రియ ఏది అంటే మొక్కలవ్వటం అని అర్థం చేసుకోవాలి. సాధారణంగా శైవలాలలో విచ్చిత్తి, ద్విధా విచ్చిత్తి జరుగుతుంది, కొరకీభవనం జరుగుతుంది, మొక్కలవటం జరుగుతుంది. అయితే ఎక్కువగా జరిగేది మొక్కలవటం, అలాగే విచ్చిత్తి జరుగుతుంది. ఇప్పుడు ఆప్షన్ 1, 3 ఇచ్చుంటే బాగుండేది, బట్ మొక్కలవడం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి దానిలో మనము మొక్కలవడం అనే దాన్ని మాత్రమే ఇప్పుడు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఈ కొరకీభవనం కాకుండా విచ్చిత్తి మొక్కలవటం అనేటువంటి ఆప్షన్ ఇచ్చుంటే చాలా బాగుండేది. ఆప్షన్ అయితే ఇలా రాలేదు. సో ఇక్కడ విచ్చితికి కొరకీభవనం అనేది కాంబినేషన్ ఇచ్చాడు ఆన్సర్లో. సో అది నేను చెప్పడానికి ఇష్టపడట్లా, మొక్కలవటం అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, తర్వాత కోరకాలు మరియు విత్తనాలలో సుప్తావస్థను తొలగించే హార్మోన్. కోరకాలు మరియు విత్తనాలలో సుప్తావస్థను తొలగించే హార్మోన్ ఏంటి అని అంటే ఆక్సిన్లు, సైటోకైనిన్లు అండ్ జిబ్బరెలిన్లు అండ్ అబ్సైసిక్ ఆమ్లము. ఈ 4 మనకి
అబ్సైసిక్ ఆమ్లం అనేది దేనికి ఉపయోగపడుతుందంటే సుప్తావస్థని ఎంకరేజ్ చేస్తుంది అనమాట. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే విత్తనాలు ఉన్నాయి, నీరు తగలనంత వరకు కూడా అలానే ఉంటాయన్నమాట. ఎప్పుడైతే వాటికి నీరు తగులుతుందో, నీరు తగిన వెంటనే అది ఏం చేస్తుందంటే మొలకెత్తడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ యొక్క సుప్తావస్థని ఎంకరేజ్ చేసేది ఏంటంటే అబ్సైసిక్ ఆమ్లం అని చెప్తాము. అబ్సైసిక్ ఆమ్లం అని మనం చెప్తూ ఉంటాం. అదే విత్తనాల నుంచి ఈ యొక్క సుప్తావస్థను తొలగించేటువంటి హార్మోన్ ఏది అని అంటే మనం జిబ్బరెల్లిన్లు అని చెప్పాలి. రైట్. ఈ జిబ్బరెల్లిన్లు విత్తనాల సుప్తావస్థ నుంచి మేలుకొల్పడానికి కాకుండా ఫలాలు కానీ ఆకులు కానీ యొక్క మొక్క కానీ పరిమాణంలో పెద్దదవటంలో సహాయం చేస్తున్నాయి. ఓకే. అబ్సైసిక్ ఆమ్లం సుప్తావస్థని ఎంకరేజ్ చేస్తుంది. అలాగే జిబ్బరెల్లిన్లు ఏం చేస్తున్నాయంటే సుప్తావస్థని తొలగించేస్తుంటాయి అన్నమాట. మొక్కకి ఎప్పుడైతే విత్తనానికి నీరు తగిలిందో అది మొలకెత్తేటట్లుగా చేస్తుంది. అంటే సుప్తావస్థ నుంచి మేలుకొలిపేది జిబ్బరెల్లిన్లు. ఓకేనా, ఈ విషయం అర్థం చేసుకోవాలి. సో 91కి ఆన్సర్ ఏం చెప్పాలి? జిబ్బరెల్లిన్లు. తర్వాత 92, ఈ గ్రంథుల స్రావము ప్రసేకపు గోడలలోని ఆమ్లత్వాన్ని తటస్థీకరించడానికి, శుక్రకణాలు తేలికగా జారిపోవడానికి అవసరమయ్యే నునుపు ధనాన్ని కలుగజేస్తున్నాయి. దానికి ఆన్సరు పౌరుష గ్రంథి, కౌఫర్ గ్రంథి, అధివృక్క గ్రంథి, పీయూష గ్రంథి. అయితే మీకు అర్థం కావాల్సింది పౌరుష గ్రంథి, కౌఫర్ గ్రంథి రెండూ కూడా శుక్లము అనేటువంటి పదార్థాన్ని విడుదల చేస్తున్నాయి. ఇక్కడ పీయూష గ్రంథి తీసి 1, 2 ఆన్సర్లుగా పెట్టుంటే సరిపోయి ఉండేది, కానీ అలా కాలేదు. సో నేనైతే పౌరుష గ్రంథి, కౌఫర్ గ్రంథిలో 2 కలిసి ఉంటే నేను ఆన్సరు ఈ 2 అని చెప్పేవాడిని. రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చాడు కాబట్టి నేను కౌఫర్ గ్రంథి అని చెప్తున్నాను. కౌఫర్ గ్రంథి అనేది ఆన్సర్గా చెప్తున్నాను. తర్వాత 93, కొమ్ము దీనిలో కనిపిస్తుంది. ఉల్లి అది కొమ్ము కాదు, అల్లం అది కొమ్ము అవుతుంది. ఓకే. చామదుంప దుంపకు సంబంధించింది, ఉల్లి కూడా కాదు. రైట్. ఇక్కడ కొమ్ము దీనిలో కనిపిస్తుందంటే అల్లం కొమ్ము అంటున్నా కదా. సో అల్లము కొమ్ములకు సంబంధించినటువంటి భాగం. పెండాన్ని జరాయుతో కలిపే రక్తనాళాన్ని కలిగిన నాళము వంటి నిర్మాణము, దానిని నాభిరజ్జు అంటావు. అంటే పెండాన్ని అలాగే జరాయుతో కలిపేటువంటి ఒక నాళం ఉంటుంది, ఆ నాళం పేరు ఏంటి అని అడుగుతున్నాడు. అంటే పెండానికి జరాయుతో కలిపేటువంటి ఒక రక్తనాళం ఉంది, అది బేబీ బర్త్ అయిన తర్వాత కూడా కనిపిస్తుంది, దాన్ని నాభిరజ్జు అంటాం. నాభిరజ్జు అని అంటున్నాం. తరువాత ఏకలింగ పుష్పాలు వీటిలో చూడవచ్చు. కొబ్బరి, బొప్పాయి, సొర, పైవన్నీ అంటున్నాడు. ఈ 3 కూడా ఆన్సర్లే. కొబ్బరిలోను కూడా ఏకలింగ పుష్పాలు కనిపిస్తాయి, బొప్పాయిలోను కూడా ఏకలింగ పుష్పాలు కనిపిస్తాయి, అలాగే సొరలోని కూడా ఏకలింగ పుష్పాలు కనిపిస్తున్నాయి. సో పైవన్నీ కూడా అనేది ఆన్సర్ అవుతుంది. అన్నమాట. తరువాత పుష్పంలో అనుకూల పురుష బీజ కణాలు ప్రయాణించే మార్గము. అయితే ఫలదీకరణం జరగడం కోసం ఏదైనా ఒక పరాగరేణువు ఆ పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరినప్పుడు కీలాగ్రం దగ్గర నుంచి కీలం వైపుగా ఒక పరాగనాళాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఆ పరాగనాళం ద్వారా ఆ పురుష బీజ కణం అనేది ముందుకి ప్రయాణం చేస్తూ ఉంటుంది. రైట్. అయితే ఇక్కడ ఆన్సర్ మనం ఏం చెప్పాలంటే పరాగనాళము అని చెప్పాలి. పుష్పంలో అనుకూల పురుష బీజ కణాలు ప్రయాణించే మార్గము పరాగనాళము. ఈ నాళం ద్వారా ఈ పురుష బీజ కణం ముందుకు ప్రయాణం చేసి వచ్చి అండంతో కలవడం జరుగుతుంది. తరువాత ఫలదీకరణ తర్వాత అండం ఎలా పెరుగుతుంది? అండాశయము, ఫలము, విత్తనము పైవేవి కావు. ఇక్కడ అండాశయం అనే దాని గురించి మాట్లాడదాం. ఫలదీకరణ జరిగిన తర్వాత అండాశయం అనేది ఒక ఫ్రూట్గా, ఫలంగా మారుతుంది. ఇక్కడ అడిగింది దేని గురించి? అండం గురించి అడిగాడు. సో అండం అనేది ఫలదీకరణ జరిగిన తర్వాత విత్తనంగా మారుతుంది. సో అండము విత్తనంగా మారుతుంది, అండాశయము ఫలంగా మారుతుంది. సో 97కి ఆన్సర్ ఏం చెప్పాలంటే మనము విత్తనము అని చెప్పాలి. అండం విత్తనం. తరువాత 98, అంతర్దశలో క్రోమోజోములు రెట్టింపయ్యే దశ. ఎస్ అంటే సింథసిస్. ఇంక మీరు ఏది ఆలోచించకూడదు. ఎస్ దశ అంటే సింథసిస్, అంటే తయారయ్యే దశ అనమాట. సో ఎస్ దశలో ఏమవుతుందంటే క్రోమోజోముల సంఖ్య రెట్టింపు అవుతుంది. జీర్ణకోశం నుంచి మెదడుకు ఆకలి సంకేతాలు పంపడంలో ముఖ్య పాత్ర వహించే నాడి.
జీర్ణకోశం నుండి మెదడుకు ఆకలి సంకేతాలను పంపడంలో ముఖ్య పాత్ర వహించే నాడి. దానిని 10వ కపాల నాడి అంటున్నాం. 10వ కపాల నాడికి వేరు పేరే వేగస్ నాడి. సో ఈ కపాల నాడు 10వ కపాల నాడి ఏదైతుందో దానికి వేగస్ నాడి అని పేరు ఉంది. సో 2 ఆప్షన్లు రైట్ ఉన్నాయి కాబట్టి 4th ఆప్షన్ 1, 2 చూపిస్తుంది కాబట్టి 4th ఆప్షన్ అనేది ఇప్పుడు రైట్ అవుతుంది. సో జీర్ణకోశం నుంచి మెదడుకు ఆకలి సంకేతాలను పంపడంలో ముఖ్య పాత్ర వహించే నాడి కపాల నాడి, 10వ కపాల నాడి. దానికి ఇంకో పేరు వేగస్ నాడి. ఈ 2 కలిపి ఇచ్చాడు కాబట్టి 4th ఆప్షన్లో 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తరువాత నిబంధిత ప్రతిస్పందన చర్యలపై ప్రయోగాలు చేసినది ఎవరు? మీకు ఆల్రెడీ తెలిసిందేది ఐవాన్ పావ్లోవ్ అనేటువంటి శాస్త్రవేత్త కుక్కల యొక్క సహాయంతో ఆయన కొన్ని ప్రయోగాలు చేశారు నిబంధన ప్రతిస్పందనల మీద, రైట్. సో నిబంధన ప్రతిస్పందన చర్యలపై ప్రయోగాలు చేసింది ఎవరనంటే ఐవాన్ పావ్లోవ్. సో 2nd ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.